దావీదు విషయాన్ని తీసుకుందాం. ఏడుగురిలో దావీదుని ఎందుకు కోరుకున్నాడు దేవుడు? మిగిలిన ఆరుగురిని ఎందుకు పక్కకు నెట్టాడో తెలుసా? దేవునికి ఇష్టమైనది దావీదులో ఉంది, మిగిలిన వాళ్ళలో లేదు. మళ్ళీ వాళ్ళు కూడా యెహోవా ఆరాధకులే, వాళ్ళు కూడా యెషయి సంతానమే. వాళ్ళంతా మొత్తం ఏడుగురు యెషయి పిల్లలే. కానీ యెషయి కుమారులలో ఈ దావీదుని ఎంచుకొని మిగిలిన ఆరుగురిని ఎందుకు పక్కకు పెట్టాడో తెలుసా? దావీదులో చూసిన విశ్వాసాన్ని, భక్తిని, ఆత్మీయతని, దేవుని అందలి ప్రేమని మిగిలిన ఆరుగురిలో దేవుడు చూడలా. నేను ముందే చెప్పా కదా, దేవుడు అందరినీ ఎరిగుంటాడు, హృదయాలను చూస్తాడు. మనం ఒక వ్యక్తి గురించి, ప్రభా ఇతను చాలా మంచోడు తండ్రి అని నువ్వు చెప్పాల్సిన అవసరంలో, నాకు తెలుసు పని చూసుకో అంటాడు ఆయన. నువ్వు ఎవ్వరి గురించి కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలా దేవునికి. మనుషులకు చెప్పు నువ్వు, ఈమె ఎంత మంచిది, ఈయన ఎంత మంచోడని. దేవునికి నువ్వు ఈమె ఎట్లా ఆమె ఎట్లా అని చెప్పాల్సిన అవసరంలా. అందరిని ఎరుగున్నాడు ఆయన. ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? భూమి పుట్టక ముందు ఎరుగున్నాడు ఆయన. మనం చెప్తుంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం కొంతమంది కోసం, ప్రభువా చాలా మంచిది తండ్రి, చాలా మంచోడు నాయన అని మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసు నీకు పిచ్చిదానా, తెగ ఏడుస్తున్నావు? అంత మంచోడా నీకు ఎప్పుడు తెలుసు? ఈ మధ్య తెలుసు. వాడి బతుకంతా అసలు భూమి పుట్టక ముందే నాకు తెలుసు. నాకు వచ్చి చెబుతున్నావు నువ్వు. సరే ఏం చేద్దాం చెప్పు, ఇంట అంటాడు. ఆమె బతుకంతా నాకు భూమి పుట్టక ముందు తెలుసు. దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడు అని మర్చిపోవద్దు. మన హృదయాలను, మన ఆలోచనను, మన ప్రవర్తనను దేవుడు కనుగొంటాడు. సౌలును దేవుడు ఉంచేవాడే, కానీ సౌలు అపాత్రుడైపోయాడు. తరచుగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖాన్ని కలిగించాడు. లేకపోతే సింహాసనం మీద శాశ్వతంగా సౌలుని, సౌలు కొడుకుని, సౌలు మనవణ్ణి, సౌలు ముని మనవణ్ణి అట్లా వరుసగా ఆ వంశాన్నే రప్పించాలనుకున్నాడు. కానీ సౌలు తిరుగుబాటు దెబ్బకి రద్దు చేశాడు. రద్దు చేసి సమూయేలుతో ఏమన్నాడు తెలుసా? నా చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొన్నాను అన్నాడు. చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎవరంటే దావీదు. అసలు దావీదు పుట్టాడా? సమూయేలు సౌలుకి మాట చెప్పినప్పుడు దావీదు పుట్టనే లేదు. ఇంకో 8 ఏళ్లకు పుడతాడు. అంటే యెషయికి మిగిలిన కొడుకులు 3-4 పుట్టే ఉన్నారు. ఇంకా యాకోబు పుట్ల, ఇంకా 8 ఏళ్లకు పుడతాడు. ఆ పుట్టేవాడు ఎవరి కడుపున పుడతాడో, ఏ ఊర్లో పుడతాడో, అతను ఎలాంటి వాడో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడో, దేవుణ్ణి ఎంత హత్తుకుంటాడో, దేవునికి ఎంత భయపడతాడో దేవుడికి తెలుసు. చూశాడు, పుట్టబోయే పిండాలను చూశాడు, పుట్టిన పిండాలను చూశాడు, ఉన్నవాళ్ళని చూశాడు, మొత్తం ఇశ్రాయేలు మొత్తాన్ని అట్లా చూస్తే ఎవరు కనపడ్డారు? దావీదు కనపడ్డాడు. ఏంటి దావీదు స్పెషల్ అంటే, గొల్యాతు వచ్చి ఆంతుని తిడతంటే 40 రోజులు, గొల్యాతు వచ్చి ఫిలిస్తీయుడైన గాతువాడైన గొల్యాతు వచ్చి 40 రోజులు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించి దేవుణ్ణి దూషిస్తుంటే, దావీదు సొంత అన్నలు 3 ఉన్నారు ఆ సైన్యంలో. ఒక్కడు కూడా రోషంతో పోలా ముందుకి. మళ్ళా దావీదు అన్నలు. కానీ సన్నివేశంలోకి దావీదు ఎంటర్ అయ్యాడు. వాస్తవంగా 3 అన్నలు ఇక్కడ ఉన్నారు యుద్ధంలో, 3 అన్నలు ఇంటికాడ ఉన్నారు. కానీ యెషయి ఆ 3 పంపకుండా దావీదుని గొర్రెల దగ్గర నుంచి పిలిపించి, దావీదుకి ఆహార వస్తువులు ఇచ్చి దావీదుని పంపిస్తాడు. పోయి అన్నల్ని పలకరించి పరామర్శించి రా నాయనా, యుద్ధం జరిగిందో లేదో ఏ సమాచారం లేదు, ఇప్పటికి చాలా రోజులైంది అని దావీదుని పంపిస్తాడు. ఏం మిగిలిన 3 పంపించవచ్చుగా? నో, మిగిలిన 3 పంపించినా అక్కడ పని జరగదు. అందుకే దేవుడు యెషయికి వాళ్ళ 3 మీద ప్రేరణ ఇవ్వాల, దావీదునే పంపాలనుకున్నాడు. దావీదు అనుకొని ఉండొచ్చు, ఆ 3 ఉన్నారుగా వాళ్ళని పంపించవచ్చుగా, పని చేసేవాడిని నన్ను పిలిచి పంపిస్తాడేంది అనుకొని బయలుదేరాడు. సరే పెద్ద ఆయన చెప్పాడు కదా వెళ్ళాలి, నాన్న చెప్పినప్పుడు వెళ్ళాలి కదా. లేకపోతే అమ్మ ఊరుకోదు. అమ్మ భక్తి కలిగింది. నాన్న మాటకి ఎదురు చెప్తావా అంటది అమ్మ.
కాబట్టి వెళ్ళాల్సిందే. పోయాడు. ఆ టైమింగ్ కూడా చూడండి మీరు. కరెక్ట్గా గొలియాతు తిట్టేటప్పుడు ఎంటర్ అయ్యాడు దావీదు. ఒకవేళ గొలియాతు వచ్చి తిట్టి వెళ్ళిన తర్వాత, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ దావీదు వచ్చినట్టయితే అక్కడ సీన్ ఉండేదిగా. కరెక్ట్గా వాడు తిట్టే టైంలో దావీదుని ఎంటర్ చేశాడు. వాడి తిట్లు దావీదుకి వినబడేటట్టు చేశాడు. అయ్యే తిట్లు 40 రోజుల నుంచి వాళ్ళు అన్నయ్యోళ్ళు వింటున్నారు. అన్నయ్యోళ్ళు ఎన్ని రోజుల నుంచి వింటున్నారు? అన్నయ్యోళ్ళు 40 రోజుల నుంచి వింటున్నారు. అక్కాయ్ అన్నయ్యోళ్ళు ఇంత కదలిక లేదు వాళ్ళల్లో. ఈ చిన్నోడు వచ్చాడు, చెవిన పడ్డాయి, బిత్తరపోయాడు. ఎవడు రైడ్ ఇటు మాట్లాడుతున్నాడని. ఈయన ఇటు మాట్లాడుతుంటే ఏంది, వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం. నాకు తెలిసి వాళ్ళ అన్నయ్యలను అడిగితే వాళ్ళు ఏం చెబుతారు, 40 రోజుల నుంచి ఇని అలవాటు అయిపోయింది కదా దావీదు. ఆడంతేరా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. మనం పట్టించుకోకూడదురా. మనం పట్టించుకొని వస్త్రాలు దించుకోకూడదు. నలుగురితో పాటు నతానీయేలు గుంపులో గ్లోరీ. అర్థమైందా? మనం పట్టించుకోకూడదు నానా. ఏంటి మరి పెద్ద ఆయన బాగున్నాడా, గొర్రెలు ఎట్టున్నాయి, నువ్వు ఇంటికి పోనానా అంటారేమో. అందుకే వాళ్ళని పట్టించుకోవాలా. పక్కన ఉన్నోడితో అన్నాడు, ఈయన్ని కొట్టేస్తే రాజు ఏమిస్తాడు అన్నాడు. వాడేం చేశాడు, నేరుగా పోయి వాళ్ళ పెద్దన్నకు చెప్పాడు. వచ్చినోడు మీ తమ్ముడు కదా, అది అక్కడ ఉన్నాడు. మా తమ్ముడే. మీ తమ్ముడేనా? దావీదేనా? దావీదే. వాడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మనిషి చూస్తేనే పిల్లోడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాడు చెప్పుకోండి మీ వాడికి. ఏంటంట, ఆడు యుద్ధానికి పోతాడంటాడు మీదికి. మీ వాడికి ఏం తెలుసు? గొర్రెలు గాయటం తెలుసు. ఆడు యుద్ధశాలి, ఆడి మీదకి పోతాడంట మీ వాడు. చెప్పుకో అన్నయ్య పిలిచాడు. దావీదా రే పిలిచాడా? ఈయన పిలుస్తాడు నాయన, ఎవడో చెప్పుంటాడు వెనక్కి. పోయాడు. ఏందన్నా ఎరా ఎట్రా? అరే నీ గర్వం, నీ చెడుతనం, నీ మిడిమేళం, నడమంత్రం అన్నట్టు నాకు తెలుసురా. అసలు ఆ పెద్ద ఆయనకి బుద్ధి లేదు. నిన్ను పంపించాడు చూడు. ఆ చిన్న మందిని ఏం చేశావు? రా? చిన్న మందన గాయటమే చేతగానోడి వాడి మీద యుద్ధానికి పోతావా? వాడు ఎంత ఉన్నాడో తెలుసా? అంటే మేము గాజులు వేసుకున్నావా? మేము చేతగాని వాళ్ళమా? మేము దద్దమ్మలమా? మేము ఎదవలమా? ఎన్ని రకాల క్లాసులు పీకాడో. దావీదు అన్నాడు, నేనేమి చేసి తిని, మాట మాత్రము కదా అంటిని. అంతే జంప్ అక్కడి నుంచి. హ్యాపో ఊరగా నీ గొడవ అంతా ఇదే. రోషం లేదు, భక్తి లేదు. 40 రోజుల నుంచి అలా ఉంటుంది. ఎడతంటే సిగ్గు లేకుండా మళ్ళీ నా క్లాస్ ఇస్తున్నావు. ఆ మాటలిని బతికే కంటే సచ్చిందే మేలు రా అన్నయ్య. పక్కకు పోయాడు. మళ్ళీ ఇంకొకటి కలిదిచ్చాడు. మానుకోలా, ఆగదు. దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన రంది, దేవుని కొరకైన తపన, దేవుని కొరకైన భారం ఆగదు. ఉండబట్టలేకపోయాడు. సచ్చాను. వాడి నోరు మూపించడమా లేదా నా నోరు మీటో రెండో జరిగిపోవాలి అంతే. పోయాడు, రాజు దగ్గరికి పోయాడు. మళ్ళీ రాజు మొదలు పెట్టాడు పెద్ద క్లాసు. సారు వాడెంత పొడుగోడో, వాడి ఈట ఎంత పొడుగో, వాడి కవచాలు, వాడి యుద్ధ నైపుణ్యం నాకు వద్దు సార్, నాకొద్దు. వాడెంత పొడవున్నోడైనా నా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. సింహము నోట నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడిన దేవుడు. ఆ రెండిటిని చీల్చి గొర్రె పిల్లల్ని కాపాడే శక్తి నాకు ఇచ్చిన దేవుడు. సున్నతి లేని ఫిలిస్తీయుని కూడా నా చేతికి అప్పగిస్తాడు. మీరు సెలవియండి సార్, నేను పోతాను. సరే పో అన్నాడు. పోయాడు, కొట్టేశాడు. మీకు తెలుసా సంగతి ఏం జరిగిందో? జయం వచ్చింది. అప్పటిదాకా సణిగినోళ్ళు గొణిగినోళ్ళు అందరూ దావీదును పైకెత్తేశారు. అంటే ఎందుకు దావీదును స్పెషల్గా దేవుడు కోరుకున్నాడంటే, దావీదు హృదయంలో దేవుని యందలి విశ్వాసం కానీ, దేవుని పట్ల ప్రేమ కానీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అది మిక్కటముగా ఉంది. ఏమన్నా అర్థమైందా చెల్లి? తీవ్రంగా తీసుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావా? నీ కర్మ. నేను చెప్పినది సీరియస్గా తీసుకోపోతే
తీసుకో. దేవుని కొరకు ఎవరి హృదయంలో ఎంత ఆసక్తి ఉందో, దేవుని విషయంలో ఎవరి హృదయంలో ఎంత విశ్వాసం ఉందో, దేవుని పట్ల ఎంతమందికి హృదయంలో ఎంత ప్రేమ ఉందో, దేవునికి తమ హృదయంలో ఎంతమంది చోటిచ్చారో, ఏ స్థానం ఇచ్చారో, దేవునికి ఎంతమంది భయపడేవాళ్ళు మొత్తం తెలుసు ఆయనకి. నేను అన్నీ బాగానే ఉన్నానన్నా అన్ను అంటావు. నీకుండే రంధ్రాలు నీకుంటాయి. బాగున్నాయి కాదు, బాగలేనివేవో అవి చూసుకొని సరి చేసుకో. తప్పకుండా పక్షపాతం లేని దేవుడు నీ చేతిని కూడా పైకెత్తుతాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను కొన్నిటికి అప్పగించాడంటే ఎక్కడ ఏ లోపం జరుగుతుందో, ఎక్కడ ఏ అడుగులు జారుతున్నాయో, ఎక్కడ ఏది తేడా పడుతుందో ఖచ్చితంగా నువ్వు పరిశీలించుకోవాలి. నేను పరిశీలించుకోవాలి, దిద్దుకోవాలి, సరిచూసుకోవాలి. దావీదులో ఏం చూసుంటాడు? విశ్వాసం, దేవుని అందలి ప్రేమ. యాకోబులో ఏం చూశాడు? విశ్వాసం, దేవుని కొరకైన ఆశ. అబ్రహాములో ఏం చూశాడు? విధేయత, విశ్వాసం, దేవుని భయం. ఈ మూడు చూశాడు అబ్రహాంలో. తెలుసా ఏంటి అబ్రహాం స్పెషల్? భూలోకంలో ఉన్న మనుషులందరిని వదిలిపెట్టి ఆయన్నే కోరుకోవటానికి కారణం ఏంటంటే, అబ్రహాము లాంటోడు భూమి మీద ఉన్న జనముల్లో ఒక్కడు కూడా కనపడలా. అది విషయం. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో గ్రేట్ చేస్తాడా? చేస్తాడు. ఇంటికి పోయి చదువు ఏబు గ్రంథం 1:6. నా సేవకుడైన ఏబు సంగతి నీవు ఆలోచించితివా? భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు అంటాడు. భూమి మొత్తం సెర్చ్ చేస్తాడు దేవుడు, పరిశీలిస్తాడు. అవును, భూమి మీదున్న మనుషులలో మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే అంత సాత్వికుడు ఇంకొకటి కనపడలేదంట. ఇస్రాయేల్లోనే కాదు, టోటల్ భూమండలం మొత్తం మీద మొత్తం పరిశీలిస్తాడు ఆయన. అబ్రహాం విషయంలో కూడా అలానే చూశాడు. అబ్రహాంలో 3 నేను గుర్తించాను. నంబర్ 1 విశ్వాసము, నంబర్ 2 విధేయత, నంబర్ 3 దేవుని భయం, దేవుని ప్రేమించే మనస్సు. బ్రదర్, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం బ్రదర్. దేవుని విషయంలో నీకున్న ఆసక్తి ఏ పాటిదో నీ విషయంలో దేవునికి ఉండే ఆసక్తి కూడా అంతే ఉంటుంది. నువ్వు దేవుని అత్యధికంగా ప్రేమించి హత్తుకుంటేవా, తప్పకుండా నీ విషయంలో కూడా దేవుడు అంతే స్పందిస్తాడు, ఇంకా ఎక్కువ స్పందిస్తాడు. పక్షపాతం లేని దేవుడు. తేడాలుంటే మన దగ్గర ఉంటాయి కానీ దేవుని దగ్గర లేవు. సౌలు క్రమంగా ఉంటే సౌలునే ఉంచేవాడు, ఏశావు క్రమంగా ఉంటే ఏశావునే ఉంచేవాడు. వాళ్ళ దారిద్ర్యాన్ని బయట పెట్టారు కనుక వాళ్ళని రద్దు చేశాడు, మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. ఒక పూట కూటి కొరకు దేవుణ్ణి తృణీకరించే నీచమైన స్థితికి మనం ఎన్నడూ దిగజారొద్దు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? అబ్రహాంలో దేవుని విషయమే రోషం ఉందండి, విశ్వాసం. బయలుదేరంటే ఎక్కడికనే ప్రశ్న లేకుండా బయలుదేరాడు. ఏ పరిస్థితుల్లో వస్తాయి, ఎలాంటి జనం మధ్యకి వెళ్తున్నాను, ఏమైంది నా గతి అని ఆలోచించాలా. దేవుడు పిలిచాడు, నేను పోతున్నాను. సొదొమ రాజు, ఆస్తి నువ్వే పట్టుకుపో, మా ఫ్యామిలీస్ని మాకు ఇచ్చేసి ఆస్తి నువ్వే పట్టుకుపోండి, నాకెందుకురా నీ ఆస్తి. అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీ ఒక్క మాట అయినా చెప్పకుండాన్నట్లు నూలు పోగైనా ఒక చెప్పు వారైనా నేను ముట్టనపా, నాకెందుకు దాని డబ్బు. ఎంత రోషం! రాజీ పడ్డాడు. రాజులను జయించి తిరిగి వచ్చేటప్పుడు షాలేము రాజును ఎదుర్కొని, షాలేము రాజు ఆయన ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము తన కష్టార్జితం అంతట్లో నుండి, తను సాధించిన దాని అంతట్లో నుండి 10వ భాగము దేవునికి ఆనాడే కేటాయించాడు. ఇది నాది కాదు, నా దేవుని దీవెన. అంతమందిని నేను జయించి ఇంత సాధించానంటే నా దేవుని కృప లేకపోతే, నా దేవుని బలమైన హస్తం లేకపోతే, 318 మందిని పెట్టుకొని 4 రాజుల్ని కొట్టి జయించి, నేను తిరిగి జయించి వాళ్ళదంతా దోచుకొని వచ్చానంటే అది నా దేవుని సహాయం, నా దేవుని శక్తి, నా దేవుని కృప.
అని ఎరిగి ఆనాడే దేవుని కొరకు దేవుణ్ణి కేటాయించడం అనే పద్ధతి ఆనాడే మోషే ధర్మశాస్త్రం రాక మునిపే అబ్రహాం ఫాలో అయ్యాడు. తెలుసా మీకు? ఇక చూడండి అన్ని అబ్రహాం క్వాలిటీస్ చూడండి మీరు. శారా చెబితే హాగర్ని చేసుకున్నాడు. శారా చనిపోయిన తర్వాత కేతురాన్ని చేసుకున్నాడు. శారా ఉన్నప్పుడు తనకు తానుగా కకూర్తిపడి ఏ స్త్రీని మోహించలా, ఏ స్త్రీ దగ్గరికైనా తొందరపడలా. క్వాలిటీ. అబ్రహాములాగా నేను కూడా అంటే ఎట్లా కుదిరిద్ది? మోకాళ్ళు వేసి అబ్రహామును దీవించినట్టు నన్ను కూడా దీవించు ప్రభువా అంటే, అరే అవతల మనిషి కనపడంగానే ఎట్ట దీవిస్తాడయ్యా? అర్థమైంది? మీకు అర్థమైందిగా? వాళ్ళకి అర్థం కాకపోయినా పల్ల మీకు అర్థమైందిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. టెంప్ట్ అవ్వలా. అదే సొదొమ రాజు ఇచ్చిన ఆఫర్ నీకు వస్తే పంపించండి సార్, పంపించండి. నువ్వెవడు నాకు ఇవ్వడానికి? నువ్వు తన్నులు తిని వాళ్ళందరూ నిన్ను తన్ని మొత్తాన్ని తీసుకొని పోతే నేను వెళ్ళి వాళ్ళని తన్ని నిన్ను విడిపించి నీకు ముష్టి నేనేస్తే నువ్వు నాకు ఇచ్చేదేందిరా నీ బొంద? నువ్వు నాకు ఇచ్చేదేంది నీ బొంద? అబ్రహామును నేనే ధనవంతుని చేసేదని ఒక్క మాట నువ్వు చెప్పకుండాన్నట్లు నువ్వులు పోగు ముట్టను చెప్పుల వారు ముట్టను అన్నాడు. నా దేవుడే నన్ను దీవించాలి, నా దేవుడే నన్ను హెచ్చించాలి, నా దేవునికే రావాలి నన్ను బట్టి మహిమ. ఏ ఒక్కడికి రాకూడదు. లోతు అబ్రహాం విడిపోయేటప్పుడు కూడా ఈ దేశం నీ ఎదుట ఉన్నది, పెద్దోడిని నేను ఇటు పోతాను, చిన్నోడు నువ్వు అటు పో అనలా. ఈ దేశం నీ ఎదుట ఉన్నది, నువ్వు కోరుకోరా ఎటు పోతావో, నువ్వు వెళ్ళే దిక్కుకు నేను రానన్నాడు. టోటల్ అబ్రహాం యొక్క లైఫ్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఆఖరికి కన్న బిడ్డని దేవుని కోసం అలాగున అప్పగించే విషయంలో కూడా బలిపీఠం కట్టి దాని మీద బిడ్డను పడుకోబెట్టి తను ప్రేమించే ఇస్సాకుని కత్తెత్తుతాడు. అబ్రహాం ఆగు, ఆ చిన్నవాని మీద చేయి వేయవద్దు, నీవు ఈ విషయంలో దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుదును. నీకొక్కగానొక్క కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణు వలె నీ సంతానముని నేను విస్తరింపజేసేదను అని వాగ్దానం చేశాడు. అక్కడ తర్వాత నెరవేరుస్తాడు నా దేవుడు. చెప్పండి, హృదయాలు చూడడా? నీకు దండం పెడతా, నోరు తెరిచి చెప్పండి. ఇక మా ఓపిక అయిపోయింది, ప్రార్థన చేస్తాం ఏడా. చెప్పండి, పెద్దగా చెప్పండి. హృదయాలు చూస్తాడా చూడ్డా? ప్రవర్తన చూస్తాడా చూడ్డా? త్యాగాన్ని చూస్తాడా చూడ్డా? సమర్పణను చూస్తాడా చూడ్డా? నీతి నియమాన్ని చూస్తాడా చూడ్డా? ఇవన్నీ ఏం పట్టించుకోడంట. అంతా ఆయన కృపే నాన్నయ్య, కృప చాలు. ఇక నేను ఏ బజార్లో మిడి తిరిగినా, నేను ఏ గడ్డి తిన్నా పర్లా, కృప చూపుతాడు. మరి కృప చూపేటట్టయితే సౌలు మీద చూపించవచ్చుగా, దావీదు మీద ఎందుకు వాళ్ళ అన్న మీద చూపించవచ్చుగా, యాకోబు మీద ఎందుకు ఏసా మీద చూపించవచ్చుగా. అవునా? కుదరదు అట్లా. అపోస్తులు కూడా చూడండి మీరు, మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టి పేతురు నీకు ఇస్తా తాళపు చేతులు అంటాడు. పేతురుతోనే ఆయన వసంతం అంతా. మీరు గమనించండి, పేతురు లైఫ్ చదవండి మీరు. యేసు ప్రభు పేతురుతో ఎలా ట్రీట్ చేస్తాడో చూడండి, వింతగా ఉంటుంది. అందరినీ పక్కన పెట్టి పేతుర్నే, అందరు నిద్రపోతుంటే వాళ్ళకి అల్లించడు. సీమోను నీవును నిద్రించుచున్నావా అంటాడు. సీమోను లేచి అడగాలి లెక్క ప్రకారం, వాళ్ళందరూ కనపట్లేదా నీకు? మళ్ళీ వాళ్ళు ఎవరిని అనడు. సీమోను మాత్రం సాతానా నా వెనక్కి పో అంటాడు. అంత మాట నేను పొరపాటు మిమ్మల్ని అంటే ఇక మళ్ళా చర్చికి కనపడటం, మళ్ళీ ఆదివారం ఏంది శాలేమని డైరెక్ట్గా పట్టిన ఎంత మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? సైతానా అన్నాడు అని కనపడరు. ఇంకా డైరెక్ట్గా అంతమంది ముందు సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఆయన ఫీల్ అవ్వాలా, హత్తుకున్నాడు యేసయ్యని.
తెలుసు హృదయాలిరిగిన వాడు అంతరంగాలిరిగిన వాడు. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు ఎన్నడూ పక్షపాతి కాదు, అందరినీ సమదృష్టితో ప్రేమించే దేవుడు. కానీ లోపాలన్నీ మన దగ్గర ఉన్నాయి, శాపగ్రస్తమైన పనులు మన దగ్గర ఉన్నాయి, బుద్ధిహీనతలు మన దగ్గర ఉన్నాయి, ఒక పూట కూటి కొరకు ప్రలోభించేటువంటి నీచ ప్రవృత్తి మన దగ్గర ఉంది. దేవునికి భయపడక, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా జీవించే నీచత్వం మన దగ్గర ఉంది. మనం అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవుదాం, సరిచూసుకుందాం. దేవుని ఎదుట అన్ని విషయంలో క్రమంగా నడుచుకుందాం. దేవుడు ఎందుకు దీవించడు? ఆయనకి నువ్వంటే ఉన్న కక్ష, నీ మీద ఏమన్నా పగబట్టాడా? అందరితో పాటు నిన్ను ప్రేమించి నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టిన దేవుడు అందరితో పాటు నిన్ను సహా దీవిస్తాడు. అది రావట్లేదు అంటే లోపం ఎక్కడుందో చూసుకో, సరి చేసుకో. తప్పకుండా నెక్స్ట్ నీకు అవకాశం దొరికింది. ఈ మాటలు ఎందుకు చెప్తాడో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నిన్ను సరిచేసే ఉపదేశం ఆయన అందిస్తాడు. నిన్ను దీవించాలనుకున్నప్పుడు నిన్ను చక్కదిద్దే సందేశం ఆయన నీకు ఇస్తాడు. గనక చెవులు గలవారంతా కూడా ఆత్మస్వరాన్ని విని మారు మనసు పొంది, రక్షణ పొంది, అడుగులు జారుతున్న వాళ్ళు సరిచూసుకోండి, ప్రవర్తనను చక్కదిద్దుకోండి. కృప మనందరికీ తోడై ఉండును గాక.